అన్న నమస్తే అన్న. చెప్పండి. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? టాలీవుడ్ లో నాకు నచ్చిన ఫేవరెట్ హీరో అయితే ప్రతి అమ్మాయికి ప్రభాస్ అంటే ఇష్టపడతారు. అలా నేను ప్రేమించిన అమ్మాయి నాకు పడలేదు కాబట్టి నేను వన్ సైడే ప్రేమించాను. కాబట్టి నాకు కూడా ప్రభాస్ అంటేనే ఇష్టం. కాకపోతే ఆర్య సినిమా చూపించినప్పటి నుంచి వన్ సైడ్ లవే ఎంతో బెటర్ అనే పాటికి అల్లు అర్జున్ ఇష్టపడ్డాను. ఓకే. ఆ పుష్ప సినిమా చూసేంత వరకు ఫస్ట్ మూవీలో వర్కర్లా ఉంటాడు. తర్వాత మిడిల్లోనే పుష్ప సిండికేట్ మొత్తం నువ్వే చూసుకోవాలని అంటారు. అలానే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వర్కర్లా పనిచేసి ఎప్పటికున్న విలేజ్ని కానీ కంట్రీ కానీ మన ఇండియా కానీ వరల్డ్ వైడ్ కూడా నన్నే చూసుకోమంటారేమో అని మోటివేషన్గా పుష్ప టాటూ వేయించాను ఏదన్నా పుష్ప ఇక్కడ. ఒక్కసారి మనం ఇక్కడైతే చూడొచ్చు. కరెక్ట్ మన అన్న అయితే పుష్ప డాడీ అయితే వేయించాడు. అంటే పుష్పలో అల్లు అర్జున్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంటే నా కాళ్ళ మీద నేను కాలు వేసుకున్న ఆ ఫ్లో బాగా ఫాలో అయ్యారు మీరు. అవునవును, ఆ డైలాగ్ ఒకసారి చెప్తారు పుష్పలది? చెప్తాను. చెప్పండి అన్న. సరుకుంటే పుష్ప ఉండడు, పుష్ప ఉంటే సరుకు ఉండదు. ఈ రెండు కలిసి చూడాలంటే మీరు ఎవ్వరు ఉండరు. ఓకే. వావ్! అన్న అయితే భలే డైలాగ్ చెప్పాడు. తగ్గేదే లేదంటే అన్న ఒక నిమిషం అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక సినిమా అయితే తీస్తున్నారు కదా! ఎలా ఉండొచ్చు అది? అవి ట్రైలర్ గ్లిమ్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఇంకా నేను చూడలే, ఇంకా చూస్తే చెప్తాను. అంటే అది ఒక యానిమేషన్ మూవీ అవుతారా టైప్ లో ఉంటుందని కూడా నేను ఏ మూవీ మా హీరోది రిలీజ్ అయిన మాత్రం థియేటర్లో మాత్రం అల్లకల్లోలం కాకుండా ఏ చిన్న అమ్ పాప కానీ బాబు కానీ చనిపోకుండా మన ప్రజలు ఐకమత్యంగా ఉండి అందరు చూడడానికి వెళ్ళాలి. కాకపోతే తొక్కిసలాటలు ఇలాంటివి జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ థియేటర్ నాశనం చేయడం ఇలా చేస్తే ఎంతవరకు న్యాయం? ఓ కుటుంబం నాశనం అవుతుంది. సినిమా 3 అవర్సే ఉంటుంది, ఆడ 100 years లైఫ్ వేస్ట్ అవుతుంది. ఇదొకటి బాగా గమనించుకోండి ప్రజలు. అదే నేనేమంటున్నానంటే సినిమా ఎలా ఉంటుందని అడుగుతున్నా. అంటే రీసెంట్ గా గ్లిమ్స్ అయితే వచ్చినాయి కదా! అవుతారు ఈ టైప్ లో అల్లు అర్జున్ గారిని ఊహించగలుగుతాం. ఇప్పుడు మీరైతే పుష్పరాజ్ అన్నారు కదా! మరి ఆయన విఎఫ్ఎక్స్ లో కనిపిస్తే ఎలా ఉండొచ్చు? విఎఫ్ఎక్స్ లో కనిపిస్తే మన మూవీ వరల్డ్ వైడ్ గా మరింత ముందుకెళ్తుందని ఆలోచిస్తున్నాను. అవతార్ RRR మూవీ ఎలాగో నాట్ సాంగ్ ఫస్ట్ ఆస్కార్ వచ్చేసింది. అలాగే మంచి ఇంకా మన టాలీవుడ్ తెలుగు ప్రజల్ని ఇంకెంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అన్న మీరు మరో విషయం మీరు ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారి ఫ్యాన్ గా అడుగుతున్నా. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి అసలు గొడవ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రలో? ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, బావ బొమ్మార్దులు కూడా ఉంటారు. ఏదో గొడవ పరంగా ఒకరోజు గొడవ పడతారు, మళ్ళీ నెక్స్ట్ డే ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి అయినా కలిసిపోతారు. వాళ్ళ వరకు వాళ్ళు కలిసే ఉంటారు. మధ్యలో ప్రజలు వాళ్ళకి ఏదో కమెంట్స్ పెట్టి వాళ్ళు విడిపోయారు కలిసిపోయారు అలా అనుకోకుండా వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళతో పాటు మనం కలిసి ఉండాలి. చూసిందా మచ్చ? చూడలేదు మచ్చ. ఇంకా చూడలేదు మాకు. ఇంకా చూడలేదు మచ్చ. చూసిందని చెప్తే నీ సొమ్మేమన్నా పోయిందా మచ్చ? పోద్ది మచ్చ, మొత్తం పోద్ది మచ్చ. ఆ, మొత్తం ఇది నువ్వే చేసావు. 2000 పూజ 3000 పూజ కాకుండా పెద్దది ఏదన్నా ఉంటే నువ్వే చూడాలి మరి. ఓకే. చూస్తా మచ్చ, చూస్తా. సరే సరే.